వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మనోలాంజనేయులు, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత బహుజన సంక్షేమ సంఘం. ఈ సేవ్ ఆర్డిటి ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ అనేక మంది ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి, నలుమూల నుంచి వచ్చినటువంటి మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం FCRIని ఆపిందో దాన్ని కొనసాగించాలా, దాన్ని రెన్యువల్ చేయాలా అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇంతమంది మహిళలు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతో లబ్ధి పొందారు. విద్య, వైద్యం, అన్ని రకాలుగా ఉపాధి పరంగా అన్ని రకాలుగా అది డెవలప్ చేసినటువంటి ఈ ఆర్డిటి సంస్థను ఈ FCRA అనేది ఆపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యలు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కూడా, ఏ పాలక పక్షాలైనా కూడా మాకు ఆర్డిటి సంస్థ ఉండాలి. ఆర్డిటి సంస్థ ఉంటేనే మా జీవితాలు బాగుపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలన్న మన ఆర్డిటి సంస్థ కొనసాగిస్తేనే మాకంతా మనుగడ, మా అందరికీ అభివృద్ధి అవుతాము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ ఎంతో అభివృద్ధి చేసినటువంటి సంస్థను మనం FCRA రెన్యువల్ చేయడం వల్ల ఆర్డిటి సంస్థను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది జనాలు రావడం జరిగింది. దయచేసి ఈ ఆర్డిటి సంస్థను కాపాడాలని మా అసోసియేషన్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. FCRAని రెన్యువల్ చేయవలసిందిగా కోరుతున్నాము. వ్యక్తి మండలం ఊటగల్ల గ్రామము ఈరోజు ఆర్డిటికి FCRAను అమలు చేయాలని చెప్పేసి మేమంతా స్వచ్ఛందంగా మా గ్రామం నుంచి రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి ఆర్డిటి లబ్ధిదారుడు, పొందని వారు కూడా స్వానుభూతి పరులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మా ఆర్డిటిని రెన్యువల్ చేయాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ఇక్కడ కలెక్టర్ ఆఫీసర్ ధర్నాకు వచ్చినాము. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా ఈ ధర్నా పెట్టడం అంటే సంవత్సరాల కొద్దీ మేము FCRA రెన్యువల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాము. ఓన్లీ ఇది ఆర్డిటి అంటే బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరూ దీంట్లో లబ్ధి పొందినారు. ఈ పొద్దు మా పిల్లల చదువులకు కానీ, మా ఆడబిడ్డల హాస్పిటల్ డెలివరీలకు పోవాలన్నా కానీ, రైతులకు కానీ, ట్రిప్పులు ఇరిగేషన్ కానీ అన్ని రకాలుగా మాకు ఆర్డిటి సాయం చేసింది. ఈ ఆర్డిటిని వెంటనే మాకు కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి ఈ ఆర్డిటిని రెన్యువల్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రెన్యువల్ ఎంత తొందరగా అంత చేస్తే అంత బీదు పడుకు బలహీన వర్గాలకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది చేయకపోతే మేము ఇంకా మొత్తం జిల్లా వ్యాప్తంగా దీన్ని ఇంకా ఈ ఉద్యమంగా ఉద్రిక్తం చేస్తామని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ ఆర్డిటి రెన్యువల్ చేస్తే బీద బిక్కి అందరూ బడుగు బలహీన వర్గాలు ఒక మాదికే కాదు సర్వ జనాలు కూడా దీని మీద బాగుపడతారు. కాబట్టి అందరూ ఇది ఆర్డిటి అంటే ఓన్లీ మాకే కట్టుబెడుతున్నారు, మాదిగా కాదు. ప్రతి ఒక్క కులానికి సాయం చేసింది ఆర్డిటి. ప్రతి ఒక్కరూ స్పందించాలి దీనిపైన. మేము ఒకటే కాదు, ప్రతి ఒక్క కులాలు స్పందించి ఈ ఆర్డిటి రెన్యువల్ చేయాలని ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ తెలియజేసి దీన్ని వెంటనే రెన్యువల్ చేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మా ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము సాధించేంత వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాము, ఆర్టీటీని కాపాడుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదో రాజకీయ నాయకులు మాత్రమే ఈ మీడియా వాళ్ళు వచ్చేసి చేసేవాళ్ళు. ఈ పొద్దు మా బాధ ఈ మీడియా వాళ్ళు వచ్చి ఈ ఆర్టీటీ గురించి అందరికీ తెలియజేస్తున్నందుకు మీ మీడియా వాళ్ళకి మేము చేతులారా ధన్యవాదాలు చేస్తున్నాము. మీరు దీన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా బాధ ఫెరార్ గారికి, మా కుటుంబాలన్నీ, మా జిల్లా అంతా కూడా రుణపడి ఉంటుంది. ఈ పొద్దు ఆర్టీటీనే లేకుంటే మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆడళ్ళు ధైర్యంగా మాట్లాడేళ్ళం కాదు, బ్యాంకులు చూసిన వాళ్ళం కాదు. మా పెద్దల పిల్లలను జీతాలు పెట్టుకునేవాళ్ళు. ఆర్టీటీ లేకోకుంటే అన్నం లేకుంటే రవ్వు ఇచ్చి బతికిచ్చింది, బావిని తగ్గించినారు, మాకు కుట్టుకట్లేసి ఇచ్చినారు, మా పిల్లలు పైసలు పోయినారు. ఇప్పుడు ఏరే దేశాలకు సిఆర్పి పోలీసులు అయినారు, టీచర్లు అయినారు. అందువల్ల మాకు చాలా బాధ ఉంది. దయచేసి మాకు వెంటనే రినివల్ చేసి మేము ఆర్టీటీని ఢిల్లీకి కూడా పోయి కాపాడుకునే బాధ్యత మాలా ఉంది. ప్రజలతో యుద్ధం చేసినారంటే ఎవరు ఆగలేరు కూడా. మోడీ దగ్గర కూడా పోయేకి ఆస్కారం ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అన్నగారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అన్నగారు అయితేనేమి, దయావల్ కేసులో అన్నగారు అయితేనేమి, మాకు దయచేసి మా ప్రజలకి, మా పిల్లవాళ్ళకి కావాల్సిన ఆర్టీటీను మాకు వచ్చిందల్లా మీరు దయచేసి దయావల్ కేసులు అన్నగారు మాకు ఏం చేసి దీన్ని పోరాడల్లా, మాకు గానే కావాలి. ఇది మీకు ధన్యవాదాలు. మా ఎట్లా ఒంటరి మహిళలకు నాకు దొరుకుతారు. మా సంపద నాకు ఏ సపోర్ట్ ఏ రాజకీయ నాయకుడు నన్ను వచ్చి మాట్లాడినారు. కానీ ఆర్టీటీ నేనుందని వచ్చి సపోర్ట్ ఇచ్చి నాకు ఇల్లు ఇచ్చి రిలీజ్ ప్రోగ్రామ్ ఇస్తున్న మార్చి నెల అట్లాంటి మా కడుపు మీద కొట్టినారు. నాకు ఎక్కడ ఆర్టీటీ కావాలి. ఎంతో మంది మా ఒంటరి మహిళలు బాధపడుతున్నారు. మాకు సేవ ఆర్టీటీ కావాలని కోరుకున్నాం. ఎవరు దయచేసి మా కడుపుల మీద మాత్రం కొట్టేదండి. ఎవరో పుణ్యాన్ని తింటానండి. మీకు వచ్చిన కేబుల్ మేమే ఈ విధంగా భారీ ఎత్తున ఇంతమంది ఆడవాళ్ళు తరలి రావడానికి కారణం ఒకే ఒకటి. మాకు ఆర్టీటీ కావాలి. ఆర్టీటీ ఎందుకు కావాలి, ఏం కావాలంటే ప్రతి అడుగడికి ఆర్టీటీ మంచి చేసింది. ఎన్నో విషయాలు మంచి విషయాల్లో మాకు మంచి దారి చూపించింది. ఒక ఇల్లు లేక గుడిసెల్లో పట్టుకున్నటువంటి మా అందరికీ ఒక ఆర్టీటీ ఇల్లు కల్పించి ప్రతి ఒక్కరిని మంచి ఒక బాటలో నడిపించింది. అదేవిధంగా బాల్య వివాహాలు చేస్తూ చాలా మంది అరాజకాలకు గురవుతున్నారు. అటువంటి వాటిని కూడా ఆర్టీటీ అనేది చాలా గుర్తించి అందరినీ అవి కూడా ఆపేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఆడవాళ్ళందరూ కలిసి ఇటుకి రావడానికి కారణం మాకే ఆర్టీటీ కావాలి, ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ, ఆర్టీటీలో పోతుంది అనే ఒక విషయం తెలుస్తూనే ప్రతి ఫస్ట్ నుంచి ఫాదర్ వచ్చినప్పటి బియ్యం ఇచ్చినారు, బ్యాలు ఇచ్చినాడు, అన్ని ఇచ్చి చేసినారు. మమ్మల్కి పిల్లలకి అందరికీ సౌకర్యం చేసినారు. ఆయన వచ్చినిచ్చే మాకు ఎలుగు వచ్చింది. ఆ ఎలుగు తీసేస్తే ఎట్లా? పిల్లలు 7 మంది బిడ్డలు, నాకు 7 మంది కూతుర్లు, 7 మంది కూతుర్లు ఏం చేయాలి? మాకు ఆయన కావాలి. మాకు ఆయన చెప్పడము ఆ కలెక్టర్ ఎత్తాడు, ఈ కలెక్టర్ ఎత్తారని చేస్తున్నారు. ఆయన కోట్ ఎత్తే అట్లా వేసినా ఏ కోట్ చేస్తే ఎట్లేదంటే ఆయన పట్టి చేస్తాడు, ఏ పట్టి చేస్తాడు మాకు తెలియదు. ఏ పని వచ్చింది బాగా చేస్తాడని అనుకున్నాం మేము. ఆయన కోట్ వేసినారు, ఏ కోట్ వేసినా అనే కాదు. చంద్రబాబు అయినా ఏ పని అందరూ అయినా ఒకే మాకు ఆర్టీటీ కావాలి. మా కడుపులు కొట్టకూడదు. మాకు రెన్యువల్ చేసేది కావాలి. సంతకం పెట్టాలా? ఆ కలెక్టర్ కానీ ఆ కలెక్టర్ అన్నా కానీ మాకు కావాలా. మా బ్యాంకు పెట్టినాం మేమందరూ, ఈ సగాలందరూ ఆ బ్యాంకు కూడా పెట్టుకున్నాం. మేము బ్యాంకు పెట్టినాం ఆడవాళ్ళందరూ. అది పోతుంది మళ్ళీ. అది లేకపోకుండా మాకు అన్ని కార్యక్రమాలు కావాలా చెప్తున్నాం. చూడండి మండలం పూటకల్ గ్రామం నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ మాకు ఆర్టీటీ సంస్థ కావాలి. తర్వాత ఎఫ్సీఆర్ వెంటనే రెన్యువల్ చేయాలని పైన అధికారులు మేము కోరుకుంటున్నాము. అలాగే ఆర్టీటీ సంస్థ ఎన్నో మంచి సేవలు చేసింది. పేద ప్రజల పట్ల మంచి చదువునిచ్చింది, మంచి హాస్పిటల్స్ కట్టించి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్న ఆర్టీటీ సంస్థను మాకు వెంటనే ఇట్లా ఎఫ్సీఆర్ ఏదైతే ఆపేసారో అవన్నీ వెంటనే మాకు ఇవన్నీ రెన్యువల్ చేసి మాకు ఈ పేద ప్రజలకు అందించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇలాగ ఆర్టీటీ సంస్థ కోసం ఎంతోమంది ప్రజలు ఈరోజు వచ్చి ఇలాగ ధర్నాలు చేయడం ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ఫాదర్ గారు
పేద ప్రజలందరూ స్పందిస్తున్నారు. కాబట్టి మాకు వెంటనే ఆర్టీటీ సంస్థ కావాలి, ఎఫ్సీఆర్ని వెంటనే రెన్యువల్ చేయాలని పైన అధికారులకు కోరుకుంటున్నారు. ఇలాంటి కర్నూలు జిల్లాలో ఆర్టీటీ ఒక జీవనాడిగా ఉంది. అన్ని వర్గాల పేదలు, బడుగులు, బలహీన వర్గాలందరికీ విద్య, ఉపాధి, వైద్యం అందించే ఒక ఆర్టీటీని ఈరోజు ఎఫ్సీఆర్ఐ ఈ నెలలైనా ఒక రోజులో జరిగే ఎఫ్సీఆర్ఐకి మన జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా ఉన్న చంద్రబాబు సభ జరిగింది. కనీసం సభలో ఒక్క మాట అయినా కూడా ఈ అనంతపురం జిల్లాలో ఓటు తెచ్చుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక్క మాట కూడా చేర్చుకోలేదు. వాళ్ళు ఒక్కసారే చూడండి, మీరు మీ స్వరూపం కోసం ఓటు వేయించుకున్నారు లేదా ప్రజల కోసం ఓటు వేయించుకున్నారు. ప్రజల కోసం ఓటు వేయించుకుంటే ప్రజల యొక్క కష్టాలు ఆర్టీటీ రెన్యువల్ చేయొచ్చు. మీకు కెపాసిటీ ఉంది. కేంద్రంలో ఒక చంద్రబాబుకి ఒక నితీష్ కుమార్ తప్ప ఎవరికీ లేదు కెపాసిటీ. ఈ చంద్రబాబు ఈ యొక్క ప్రజల్ని మీటింగ్ రమ్మంటున్నాడు, అన్ని రకాలుగా ఓట్లు వేయమంటున్నాడు, కానీ ఆర్టీటీకి రెన్యువల్ చేసేపాటికి ఏ ఒక్క మాట మాట్లాడడం లేదు. నువ్వు అగ్రకులం సపోర్ట్ చేస్తున్నావు చంద్రబాబు, లేదా పేదల వర్గానికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వే తెలుసు. పేదల వైపునైతే ఇంతమంది పేదల యొక్క రుణం లబ్ధిదారులు, అదేవిధంగా వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలు కూడా ఈరోజు ఆర్టీటీ రెన్యువల్ చేయాలని చెప్పి ఎఫ్సీఆర్ఐని వెంటనే రెన్యువల్ చేయాలి, ఆర్టీటీని సేవ చేయాలి, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి ఆర్టీటీకి ఇబ్బందులు కలగజేస్తే మీకు పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయాన్ని ఈ రోజు నుంచి గుర్తుపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏంటంటే మాకు ప్రభుత్వం చేసేది 10%, ఆర్టీటీ చేసేది 90% మాకు చేస్తా ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ కూడా మరి ముక్త కంఠంతో చెప్తూ ఉన్నా కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే ఎఫ్సీఆర్ఐని మరి రెన్యువల్ చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మాకు కూడు ఎప్పుడంటే 1972లో కరువు వచ్చినప్పుడు కరువు సంబంధించినటువంటి గంజిపోసేటువంటి కార్యక్రమాలు మరి విప్లవ పార్టీలు మరి మాకు పోస్తున్నటువంటి పరిస్థితి. 1969 తర్వాత ఈ యొక్క ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ఆర్టీటీ సంస్థ వస్తే ఆ ఆర్టీటీ సంస్థను కూడా మరి గోబ్యాక్ అని చెప్పినటువంటి ఈ యొక్క ప్రజలు మరి ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆర్టీటీ ద్వారా మరి విద్య, ఉద్యోగ, మరి సంక్షేమ, రాజకీయ రంగాలలో మరి ప్రత్యేకంగా ఆర్టీటీ మనకి అన్ని సౌకర్యాలు కల్పించినాయి. మన పిల్లల్ని మరి 1వ తరగతి నుంచి మరి పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, పెన్నులు ఇచ్చి, బలపాలు ఇచ్చి ఇవన్నిటినీ కూడా మరి అభివృద్ధి పరిచింది. మరి అదేవిధంగా మరి మిగతా సంక్షేమ పథకాలు కూడా మహిళలకు సంక్షేమ పథకాలు ఆర్టీటీ సంస్థ ద్వారాగా ఎంత లబ్ధి పొందినారో వాళ్ళందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఏంటి నిరసన కార్యక్రమం అంటే ఆర్టీటీ సంస్థ ఎఫ్సీఆర్ఐని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయకోకుండా విదేశీ నిధులను రానివ్వకుండా ఆపినటువంటి క్రమంలో ఈరోజు ఆర్టీటీ సంస్థ ద్వారాగా లబ్ధి పొందినటువంటి కుటుంబాలందరూ కూడా రోడ్లు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మాకు ఆర్టీటీ సంస్థ మాకు కావాలా, చేయి కలిపి ఆర్టీటీ సంస్థ ఎఫ్సీఆర్ఐని సాధించుకోవాలని ఒక నినాదంతో ఈరోజు ఆర్టీటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు అనంతపురం రావడం జరిగింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేసుకుంటున్నాము, ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనంతపూర్లో జిల్లాలో ఉన్నటువంటి అతి కరువు జిల్లాగా ఏర్పడినటువంటి అనంతపూర్ జిల్లాని ఈరోజు ఎంతో మందిని ప్రయోజకులు చేసి ఇప్పుడు విద్య అందించి, వాళ్ళకి వైద్యం అందించి, వాళ్ళందరికీ గృహ నిర్మాణాలు కట్టించి, వాళ్ళందరినీ కూడా మహిళలు కూడా వాళ్ళ యొక్క సంఘాల ద్వారా, డాక్టర్ గ్రూప్ సంఘాల ద్వారా కూడా ప్రయోజకులు చేసినటువంటి సంస్థని ఈరోజు రోడ్ల పాలు చేసి దేశాన్ని విడిచి పోగొట్టే పరిస్థితి ఉందంటే ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఊరికే ఉండకము. ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, ఎఫ్సీఆర్ఐని వెంటనే రెన్యువల్ చేయండి. లేని పక్షంలో అనంతపురం జిల్లాటువంటి వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కితే మీకు రేపు పొద్దున పాలించడానికి పుట్టగతులు లేకుండా చేయడానికి కూడా కంకణం కట్టుకుంటామని తెలియజేసుకుంటూ మా పిల్లలకి చదువులు లేవు, బజార్లు మాట్లాడుకుంటాండ్రి. ఇప్పుడు ఆర్టీటీ ఎప్పుడైతే వచ్చిందో మేము అప్పటి నుంచి మేము పిల్లలెక్క మేము రైతు కింద కష్టం చేయకోకుండా మాకు ఎనుములు ఇచ్చి, పొట్టన్లు ఇచ్చి, మాకు ఆసుపత్రికి పోవాలంటే ఒక కార్డు ఇచ్చి, ఏదో అవకాశం లేకోకుండా బ్రహ్మాండంగా మాకు తండ్రి మాత్రం బాగా చూసుకున్నాడు. మాకు ఆర్టీటీ కావాలని కోరుకుంటున్నాము. మా సమస్య మాత్రం ఎవరైనా ఎదుర్కొనేదానికి లేదు.
మాకు ఇన్ని వాకాన్లు ఇచ్చి ఇంటికి దీపం ఇచ్చి మాకు బాగా చదువులు అన్ని ఇచ్చి పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ప్రతి ఒక్కటి చేసినట్టు మాకు బాగా కావాలా, మా తండ్రి కావాలా, మా తండ్రి కావాలా, మా తల్లి తండ్రి ఇద్దరు కావాలా. మాకు వాళ్ళు ఉంటేనే మాకు ముందుకు వేయడానికి అవకాశం ఉండేది. అంటే చాలా చాలా ఇవ్వండి గవర్నమెంట్ ఆర్టీటీ కోసం ప్రాణాలు ఇవ్వండి కానీ ముందుకు చూడగానే ఇదే ఈ జన్మగా నేను కోరుకుంటున్నాను. సమస్యలో కొన్ని ఊళ్ళో చాలా చూపు చూస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఏ విధమైన అనుకోండి మాకైతే ఎన్టీఆర్ఐని రిన్యూవల్ చేసి ఓపెన్ చేయాలని మేము ప్రతిపాదన చేస్తున్నాం. ఓన్లీ ఇది మహాధర్నా మాత్రమే, ఇది మహాధర్నా మాత్రమే. అంచెలంచెలుగా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పాము. అయితే ఎవరు వినడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ఐని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మేము రాజ్యోత్సవం అయితే 25 రేపు నెలలో సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తాం. 25 తర్వాత 25 లోపలికి మాకు ఎఫ్సిఆర్ఐని ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా అదే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మహాధర్నా మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకొని మరి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ప్రాణాలైనా